Hi, welcome back to Brilliance YouTube ఛానల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చూడండి. 30 సెంటీమీటర్ పొడవు, 15 సెంటీమీటర్ వెడల్పు, 8 సెంటీమీటర్ల ఎత్తు కొలతలు కలిగినటువంటి దీర్ఘఘన ఘన పరిమాణము, ప్రతి భుజము 16 సెంటీమీటర్ గల సమఘన ఘన పరిమాణాల్లో తేడా. అంటే ఇక్కడ రెండిటి యొక్క వాల్యూమ్స్ ఘన పరిమాణాలు కనుక్కోవడానికి కావాల్సినటువంటి ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. చూడండి, ఫస్ట్ దీర్ఘఘనం ఇచ్చాడు కాబట్టి దీర్ఘఘనం అంటే 3 డైమెన్షన్స్, మనకు రెక్టాంగిల్కి ఇంకొక డైమెన్షన్ యాడ్ అవుతుంది అంతే. 3D అంటే 3 వేరు వేరు లెంతులు ఉంటాయి. సో 3 డైమెన్షన్. సో మనకు లెంత్, బ్రెడ్త్, హైట్ 3 ఎంత అండి? ఇదేమో పొడవు 30 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు విడ్త్, మరియు హైట్ వచ్చేసి మనకు 8 సెంటీమీటర్లు. సో దీని యొక్క ఘన పరిమాణం కావాలంటే ఫస్ట్ బాటమ్ సైడ్ ఏరియా, దీని యొక్క వైశాల్యం మనకు ఈ రెండింటి మల్టిప్లై చేస్తే 30 × 15 దాని యొక్క వైశాల్యం మనకు వచ్చేస్తుంది. ఆ వైశాల్యానికి ఈ యొక్క ఎత్తుని కూడా మల్టిప్లై చేస్తే టోటల్ ఘన పరిమాణం వస్తుంది కాబట్టి 8. టోటల్ ఎంత? 15 8 120, 120 3, సో 36 కాబట్టి 12 3 3600. అలాగే ఇప్పుడు క్యూబ్ అంటే సమఘనము, అన్ని వైపులా సమానంగా ఉంటుంది కాబట్టి సేమ్ ఇది కూడా అదే ఫార్ములానే, బట్ అన్ని డైమెన్షన్స్ మనకు ఈక్వల్గా ఉంటుంది కాబట్టి 3 మల్టిప్లై అవుతాయి. ఇది కూడా ఎల్బిహెచ్ఏ, లెంత్ బ్రెడ్త్ హైటే, కానీ 3 సమానం కాబట్టి A × A. ఇక్కడ మనకు 3 సైడ్లు 16 16 16 ఉంది కాబట్టి 16 × 16 × 16. దీని యొక్క ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇదనే కాదు, అర్థమెటిక్ ఏ ప్రాబ్లమ్స్ చేయాలన్నా కానివ్వండి. సో మనకు క్యూబ్స్ అప్ టు 20, స్క్వేర్స్ అప్ టు 30 అండ్ టేబుల్స్ అప్ టు 20 ఖచ్చితంగా వచ్చి ఉండాలి, ఫాస్ట్గా నోటెడ్ అయి ఉండాలి. సో 16 16 మనకు 256, తర్వాత ఇంటూ 16 కాబట్టి నార్మల్ ట్రెడిషనల్ అప్రోచ్ చేసుకోండి. 6 36, 6 5 టైమ్స్ 30 కాబట్టి 33, 6 2s 12, 3, సో 15 కాబట్టి 15. సో 166, 155, 122, సో 6 9 ఇక్కడ 10 వస్తుంది కాబట్టి 4096. మనకు దీర్ఘఘనమేమో 3600 వచ్చింది. ఈ రెండింటి యొక్క వ్యత్యాసం వచ్చేసి 4096 మైనస్ 3600 కాబట్టి 496. సో 496. నెక్స్ట్ క్వశ్చన్. సో √(x - 1 y + 2) వాల్యూ 9 అయింది. సో ఒక ఎగ్జాంపుల్ చూడండి, దీనికి 3 × 3 అయితేనే కదా మనకు 3 వచ్చేది. ఎలాగా? √9 అవుతుంది. 9 యొక్క వాల్యూ 3. ఇది ఎలా వచ్చిందంటే 3 × 3గా అయితేనే 9 వచ్చింది. ఇక్కడ మనకు సిమిలర్గా √(x - 1 y + 2) ఇలా 2 ఇచ్చాడు, = 9 ఇచ్చాడంటే ఇప్పుడు మనకు 9 రావాలన్నా కూడా ఖచ్చితంగా ఈ వాల్యూ కూడా 9కి ఈక్వల్ అవ్వాలి, ఈ వాల్యూ కూడా 9కి ఈక్వల్ అవ్వాలి. సో ఆ లెక్కను చూస్తే x - 1 = 9, y + 2 = 9. x వాల్యూ 10 అవుతుంది అండ్ y వాల్యూ 7 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో √24 + √216 / √96 ఇలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలంటే ఫస్ట్ వీటి యొక్క ప్రధానాంకాల లబ్ధంగా రాయాలి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు. సో వాటిని రాసుకున్న తర్వాత మనకు ఏవైతే పర్ఫెక్ట్గా స్క్వేర్లు ఉండవో అవి వరకు స్క్వేర్ రూట్ కింద ఉండిపోతే రిమైనింగ్ వాల్యూ బయటకు వచ్చేస్తాయి. సో టోటల్ యాడ్ చేసి డివిజన్ పోతే క్యాన్సిల్ అయిపోతాయి, రిమైనింగ్ వాల్యూ మనం మిగులుతుంది. సో చూడండి, √24ని మనం ఎలా రాస్తామంటే 24 యొక్క ప్రధాన నంబర్ల యొక్క లబ్ధంగా రాయాలంటే, సో మీకు తెలియకపోతే 2 నుంచి స్టార్ట్ అవ్వండి, తెలిస్తే డైరెక్ట్ పెద్ద నెంబర్ నుంచి అయినా చూసుకోవచ్చు. 4 1 4 6 సో ఇంకేమైనా పోతుందా? 2 3 ఇక్కడ ఈ 4ని మనము అండర్ రూట్లో రాస్తే
4 ఇంటూ 2 ఇంటూ 3 ఇలా ఉంది కదా. 4 యొక్క వాల్యూకి 2 వచ్చేస్తుంది. సో ఇంకా మనకి ఎంత మిగులుతుంది? √6. అలాగే 216 వాల్యూని కూడా చేయండి. సో 216 అంటే ఇది 6తో 6 యొక్క క్యూబ్ నాకు తెలుసు, అందుకని క్యూబ్స్ స్క్వేర్స్ మనము అప్ టు 2030 వరకు నేర్చుకోవాలి. చూడండి 36 టైమ్స్ పోతుంది, అలాగే 6 టైమ్స్. సో ఇప్పుడు చూడండి √6 ఇంటూ 6 ఇంటూ 6 అంటే 2 6ల బదులు ఒక 6 మనం బయట తీసేసిన రిమైనింగ్ 6 ఉంటుంది. సో సిమిలర్గా √96 తీసుకోండి. ఇప్పుడు 96 వాల్యూ ఎలా చేస్తారు? సేమ్ మనకు 4తో పోతుంది కాబట్టి 4 2s 4 4s. అలాగే 4th టేబుల్లో మళ్ళీ 4 6 ఆర్. సో 2 3s రాస్తే రాయండి, లేదంటే లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకు √6లో మిగులుతుంది వాల్యూస్. సో √4 ఇంటూ 4 ఇంటూ 2 ఇంటూ 3. సో 4 ఇంటూ 4 2 4s బదులు ఒక 4 బయటకు వచ్చేస్తుంది, √6 మిగులుతుంది. సో ఇప్పుడు మనకి ఏవైతే వాల్యూస్ వచ్చాయో వాటిని ఆ ఈక్వేషన్లో పైన ఇచ్చిన ఫస్ట్ నెంబర్ ఇచ్చారు కదంటే ఈక్వేషన్, దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 2√6 ప్లస్ 6√6 బై 4√6. అన్నిట్లో √6 ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు, లేదంటే యాడ్ చేసిన తర్వాత 8√6 బై 4√6లో ఉన్నాయి. సో √6 క్యాన్సిల్, 2 4 1 జార్ 4 2 జార్. సో వాల్యూ మనకు 2 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లో మనకు వేరియబుల్స్ అంటే చరరాశులు ఎన్ని ఉన్నాయి? ఒకటి ఉంది కాబట్టి డైరెక్ట్ సాల్వ్ చేసిన వెంటనే అయిపోతుంది. సో x/7 మైనస్ x/8 ఇజ్ ఈక్వల్ టు 20. సో డైరెక్ట్గా కసాగు తీసుకోండి. 7 8 56. సో 7 8 సార్లు కాబట్టి 8x మైనస్ 8 7 సార్లు కాబట్టి 7x ఇజ్ ఈక్వల్ టు 20. సో పైన మనకు x మిగులుతుంది. ఈ 20 ఇంటూ 56 x ఈక్వల్ టు 56ని 2 టైమ్స్ తీయండి. 112 పక్కన 0 ఉంది కాబట్టి 0. సో 1120. నెక్స్ట్ క్వశ్చన్. 9 ఇంటూ x ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ 16 ఇంటూ x మైనస్ వై హోల్ స్క్వేర్. ఇది కారణాంకాలు, అంటే వీటిని గనక మనము అన్నిటినీ ఎక్స్పాండ్ చేస్తే, అంటే స్క్వేర్స్ ఇచ్చిన తర్వాత ఈ వేటి చరరాశులన్నింటినీ యాడ్ చేయడము లేదంటే మైనస్ చేయడం చేసిన తర్వాత ఫైనల్గా వీటిలో ఏదో ఒక ఫార్మాట్లో మనకు మిగులుతుంది. ఈక్వేషన్స్లో ఏదో ఒక ఈక్వేషన్ వస్తుంది. అది ట్రెడిషనల్ అప్రోచ్. అయితే దీన్ని మనము కొద్దిగా షార్ట్కట్లో కూడా చేయొచ్చు. ఎలాగంటే ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉందో 9x ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ 16x మైనస్ వై హోల్ స్క్వేర్, ఈ ఈక్వేషన్లో x1 y2గా అజ్యూమ్ చేసుకోండి. కొన్నిసార్లు మనకు x వాల్యూ కానీ y వాల్యూ కానీ 0 కూడా తీసుకోవచ్చు. కానీ అలా తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి సేమ్ అంటే 2-3 ఈక్వేషన్లు కూడా ఒకే ఆన్సర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ ఇలా 1 or 2లో తీసుకోండి. అలా అని చెప్పి పెద్ద వాల్యూ తీసుకుంటే మీరు ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి కష్టం అవుతుంది, కాబట్టి చిన్న వాల్యూలు తీసుకోండి. సో ఇక్కడ చూడండి, దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే 9 ఇంటూ 1 ప్లస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 16 ఇంటూ 1 మైనస్ 2 హోల్ స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9 9 ఇంటూ 9 81 మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే -1ని హోల్ స్క్వేర్ చేసినప్పుడు +1 అవుతుంది. +1 ఇంటూ 16 ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి -16 అంటే 65 రావాలి. మనము ఈ 1 2 వాల్యూస్ని x యొక్క వాల్యూ 1 అండ్ y యొక్క వాల్యూ 2 ఈ ఈక్వేషన్లో ఈ 4 ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే ఏ వాల్యూ అయితే మనకు 65 వస్తుందో అది ఆన్సర్. కొన్నిసార్లు మనము ట్రెడిషనల్ అప్రోచ్లో చేయలేకపోవచ్చు, కాబట్టి ఇది ఒక అప్రోచ్. ఈ ప్రాబ్లంకే కాదండి, చాలా వరకు మనకి సమీకరణాలకు సంబంధించినటువంటి అన్ని ప్రాబ్లమ్స్లో కూడా వర్కౌట్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ లాస్ట్ టైం కన్స్ట్రెయింట్ కాబట్టి డైరెక్ట్ నేను 4th ఆప్షన్కి వెళ్తున్నాను. 4th ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేయాలి, అదే వాల్యూ చేయాలి. సో 7 ఇంటూ x అంటే మనకు 1 వాల్యూ మైనస్ y అంటే 2, ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇంటూ 7 ఇంటూ 2 మైనస్ 1, ఈ రెండు చూడండి. 7 1 7 మైనస్ 2 5 ఇంటూ 7 2 14 మైనస్ 1 13, మనకు 65. సో ఈక్వేషన్ బ్యాలెన్స్ అయింది కాబట్టి ఆప్షన్ 4 ఇదే మనకు.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ ప్రాబ్లంలో మనకు మొదటి 10 ప్రధాన సంఖ్యల సగటును కనుగొనండి అని చెప్పి రాశారు. సో దీనికి స్టాటిక్ ఆన్సర్ అనేది వేరీ అవ్వదు. ఎప్పుడు అడిగినా 10 ప్రధాన సంఖ్యల సగటు అంటే 12.9. ఇది గుర్తుపెట్టుకున్నా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అయితే ఇది ప్రధాన సంఖ్య అంటే ఫస్ట్ 1 లేదంటే దాని చేత డివిజిబిలిటీ, లేదంటే దానితోనే డివిజిబుల్ అవుతుంది. అంటే 2 ఫ్యాక్టర్స్ కారణాంకాలు ఉంటుంది ప్రధాన సంఖ్యకి, అవి మనం రాసుకోవచ్చు. ఇక్కడ అప్ టు 10 అని రాశారు కాబట్టి సింపుల్గా చేసేయచ్చు. ఒకవేళ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మనం ముందే చేసి పెట్టుకోవడం వల్ల ఆన్సర్స్ ఉంటే కొద్దిగా బెటర్గా ఉంటుంది. ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వచ్చినా చేయకుండానే ఆన్సర్ గుర్తుపెట్టుకుంటే చేసేయచ్చు. చూడండి, సో 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29. సో 10 వచ్చే 10. సో వీటన్నిటిని యాడ్ చేస్తే మనకు 129 వస్తుంది బై 10 నెంబర్స్ కాబట్టి 12. దీని ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఆరోహణ క్రమంలోనున్న రాసులు ఇచ్చారు. మధ్యగతం 19 అని ఇచ్చాడు, అయినా ఎక్స్ విలువ. అసలు మధ్యగతం యొక్క డెఫినేషన్ మనకు తెలియాలి. ఫస్ట్ మధ్యగతం అంటే ఏవైనా ర్యాండమ్గా కొన్ని నెంబర్స్ ఉంటే వాటిని ఆరోహణ క్రమం కానీ అవరోహణ క్రమంలో కానీ మార్చిన తర్వాత వాటిలో మిడిల్లో ఏవైతే ఉంటుందో అదే మధ్యగతం. ఒకవేళ మనకు ఇక్కడ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయో చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7. సో టోటల్ 7 ఉన్నాయి. కొంతమంది దీంట్లో మిస్టేక్ ఏం చేసుకుంటారంటే x-3ని 2 నెంబర్లుగా కూడా చూస్తారు. ఇది రాంగ్. సో ఈ టోటల్ ఒక నెంబర్, ఈ టోటల్ ఒక నెంబర్, x+2 ఒక నెంబర్, అలాగా. సో టోటల్ 7 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఇటు 3 నెంబర్స్ ఇటు 3 నెంబర్స్ పోయినా రిమైనింగ్ మిడిల్లో ఒక నెంబర్ వస్తుంది కాబట్టి అదే మధ్యగతం. కొన్నిసార్లు మనకి 8 నెంబర్స్ ఉంటే అప్పుడు మనకు 4 వస్తుంది. ఇటు 4 అటు 4 అంటే మిడిల్లో మిగలదు. అప్పుడు ఏం చేస్తామంటే 3 తీసేసి ఇక్కడ ఉన్న నెంబర్ ఒకటి, ఇక్కడ ఉన్న నెంబర్ యొక్క యావరేజ్ తీసుకుంటాం. ఆ యావరేజ్ని మధ్యగతానికి ఈక్వల్ చేస్తాం. సో ఇక్కడున్న మనకిచ్చినటువంటి ప్రాబ్లంలో మనకు డైరెక్ట్గా 7 నెంబర్లు కాబట్టి మిడిల్ టర్మ్ ఏది x-3 ఇజ్ ఈక్వల్ టు, మనకు మధ్యగతం 99 ఇచ్చారు కాబట్టి x ఈక్వల్ టు 22. నెక్స్ట్ క్వశ్చన్లో x1, x2, x3 అండ్ సో ఆన్ అప్ టు x10 రాసుల యొక్క సరాసరి 25 అని ఇచ్చాడు. అయినా x1+3, x2+6, x3+9 అండ్ సో ఆన్ అప్ టు x30 కాదండి, ఇక్కడ x10+30 రాసుల సరాసరి అని అడిగారు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లో మనకు ఆల్రెడీ x1, x2, x3 అండ్ సో ఆన్ అప్ టు x10 యొక్క సరాసరి ఆల్రెడీ ఇచ్చాడు. అడిషనల్గా మనకు యాడ్ అవుతున్న సిరీస్ చూడండి. 3, 6 యాడ్ అవుతుంది, తర్వాత 9, తర్వాత 12, 15, తర్వాత 18, 21, 24, 27, 13. ఇవి జస్ట్ 10 నెంబర్స్ ఇచ్చారు కాబట్టి మనం రాయగలిగాం. ఒక 100 నెంబర్స్ ఉంటే మనం రాయలేం. జస్ట్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ఒకలా కామన్ డిఫరెన్స్ అన్నిట్లో ఇక్కడ మనకు 3 కామన్గా ఉంది. అప్పుడు సేమ్ కామన్ డిఫరెన్స్ ఉంటే కనుక వాటిని అంక శ్రేణులు అంటారు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది అని అంటాం. అలా ఉన్నప్పుడు యావరేజ్ చేయాలంటే టోటల్ యాడ్ చేసి బై 10 చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఫస్ట్ టర్ము లాస్ట్ టర్మ్ యొక్క యావరేజ్ తీసుకున్నా సరిపోతుంది సరాసరి. లేదంటే మిడిల్లో ఉన్న 2 నెంబర్స్ యొక్క సరాసరి తీసుకున్నా అవుతుంది. ఇక్కడ 10 నెంబర్లే కాబట్టి నేను మిడిల్లో నెంబర్లకు కూడా యావరేజ్ చేయగలను. బట్ నాకు 100 నెంబర్లు ఉన్నప్పుడు నేను చూడలేను కాబట్టి బెటర్ ఏంటంటే ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ యొక్క యావరేజ్ తీసుకోండి. 3+30/2 యావరేజ్ అంటే 2 నెంబర్సే కదా. ఎగ్జాంపుల్ మీకు చెప్పాను కాబట్టి మిడిల్ టర్మ్స్ యాడ్ చేసినా వస్తుంది అని చెప్పడం కోసం, అది ప్రూవ్ చేయడం కోసం రాశాను ఇక్కడ. అంతే చూడండి. సో రెండింటి యొక్క వాల్యూ ఎంత వస్తుంది? 16.5. దీన్ని కూడా 16.5. సో ఏది తీసుకున్నా పర్లేదు. బట్ ఫస్ట్ లాస్ట్ టర్మ్ మనకు ప్రతి ఈక్వేషన్లు ఇస్తుంటారు కాబట్టి ఫస్ట్ అప్రోచ్లోనే వెళ్ళండి. సో ఇది ఈ 16.5 అనేది ఆల్రెడీ వచ్చిన 25 మీద అడిషనల్గా వచ్చింది కాబట్టి ఈ 25 + 16.5 దట్ ఈజ్ ఈక్వల్ టు మనకు 41.5 అనేది కొత్త శ్రేణి యొక్క యావరేజ్.
ఈ ఎక్స్ప్రెషన్ యొక్క యావరేజ్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక త్రిభుజంలో కోణాల నిష్పత్తి 1:3:5 అయినా ఆ కోణాలలో పెద్ద కోణం ఏది అన్నారు. చూడండి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఇది చిన్న క్వశ్చన్, సింపుల్ క్వశ్చనే. సో ఏ ట్రయాంగిల్ తీసుకున్నా కూడా, ఎలాంటి ట్రయాంగిల్, అధిక కోణం, అల్ప కోణం, లేదంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్, లంబకోణం, ఇలాంటి ఏవి తీసుకున్నా సరే వాటి యొక్క పూర్తి లోపల ఉన్నటువంటి అంతర్కోణాలు మొత్తం వచ్చేసి మనకు ఆల్వేస్ ఏ త్రిభుజం తీసుకున్నా కానీ 180 degrees. సో ఇది తెలిస్తే మనం చేసేయచ్చు. ఇప్పుడు ఈ 180 degreesనే 1:3:5 భాగాల్లో డివైడ్ చేశారంట, అంతే. సో భాగాలు అన్నప్పుడు మనం ఎప్పుడైనా రేషియోని 1+3+5 డైరెక్ట్గా తీసుకోకూడదు. రేషియో అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో, అంటే మల్టిప్లై, ఏదో ఒక ఫ్యాక్టర్, ఏదో ఒక అన్నోన్ని మల్టిప్లై చేసుకుంటూ తీసుకోవాలి. 1x + 3x + 5x = 180 అవుతుంది. ఓకేనా. సో 9x = 180. సో x ఏమవుతుంది మనకు 20 అవుతుంది. ఇప్పుడు మనకు పెద్ద కోణం అడిగారా, చిన్న కోణం అడిగారా, మిడిల్ కోణం అడిగారా అనేది జాగ్రత్తగా చూసుకోండి లాస్ట్. సో మన పెద్ద కోణం అడిగారు కాబట్టి 5 టైమ్స్ ఉంటుంది కాబట్టి 5 × x ఎంత వచ్చింది మనకు 20 వచ్చింది కాబట్టి 100 degrees ఉంటుంది పెద్దది. లాస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఏబిసి ట్రయాంగిల్ ఏబిసి యొక్క బాహ్య కోణాల మొత్తం. బాహ్య కోణాలు అంటే ఫస్ట్ చూడండి, ఈ ట్రయాంగిల్ ఉంది, దీని యొక్క బాహ్య కోణం కావాలంటే దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఇది బాహ్య కోణం. సేమ్ దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఇది బాహ్య కోణం, దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఇది బాహ్య కోణం. అంటే సపోజ్ ఇది x, y, z ఉందనుకోండి, ఈ మూడింటి యొక్క సమ్ కూడా ఆల్వేస్ 360నే ఉంటుంది. ఈ ట్రయాంగిల్కే కాదు, చతుర్భుజి, పంచభుజి, షడ్భుజి, బహుభుజులు ఏవైనా సరే, పెంటాగాన్, హెక్సాగాన్, హెప్టాగాన్, ఆక్టాగాన్, ఎనాగాన్, డెకాగాన్, పాలిగాన్స్ ఏవి తీసుకున్నా కానివ్వండి, బాహ్య కోణాల మొత్తం మనకు 360నే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఏ దానికి తీసుకున్నా కూడా. బట్ ప్రతి పాలిగాన్స్ ఏవి తీసుకున్నా కానివ్వండి, సపోజ్ పెంటాగాను, లేదంటే 4 పంచభుజి కానీ, షడ్భుజి కానీ, చతుర్భుజి కానీ ఇవి ఉన్న వాటి లోపల యాంగిల్స్ మారుతూ ఉంటాయి, కానీ బయట పక్క టోటల్ యాంగిల్స్ ఏ దానికి తీసుకున్నా కానీ 360నే డైరెక్ట్గా. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.